వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. 2024 జూలై 15వ తేదీ నుంచి 2025 డిసెంబర్ 9 తేదీ వరకు 16 నెలల 24 రోజుల వ్యవధిలో ఫైళ్ల పరిష్కారంలో మంత్రుల పనితీరును ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. ఈ మేరకు ఫైల్స్ క్లియరెన్స్కు సంబంధించి మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. ఫైల్స్ క్లియరెన్స్లో వేగం పెరగాలని గతంలో సీఎం ఆదేశించారు. ఏమాత్రం మార్పు కనిపించకపోవడం గమనార్హం. మంత్రుల్లో ఒక్కో ఫైల్ చూడటానికి రోజుల తరబడి సమయం తీసుకోవడం ఆశ్చర్యంగా ఉంది. ఎవరెవరికి ఏ ర్యాంకులు ఇచ్చారని చూస్తే మొదటి ర్యాంకులో ఎంఎండి ఫరూక్, ఈయన న్యాయశాఖ మరియు మైనారిటీ వెల్ఫేర్కు మంత్రిగా పనిచేస్తున్నారు. రెండవ ర్యాంక్ తీసుకుంటే కందుల దుర్గేష్, ఈయన కల్చర్ అండ్ సినిమాటోగ్రఫీకి మంత్రిగా పనిచేస్తున్నారు. మూడవ ర్యాంక్ తీసుకుంటే కొండపల్లి శ్రీనివాస్, ఈయన ఎంపవర్మెంట్ అండ్ రిలేషన్స్కు మంత్రిగా పనిచేస్తున్నారు. నాలుగవ ర్యాంక్ తీసుకుంటే నాదెండ్ల మనోహర్, సివిల్ సప్లైస్కు మంత్రిగా పనిచేస్తున్నారు. ఐదవ ర్యాంక్ తీసుకుంటే డోలా బాల వీరాంజనేయ స్వామి, సోషల్ వెల్ఫేర్ అండ్ డిజేబిలిటీ అండ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్, విలేజ్ సచివాలయంకు మంత్రి శాఖలకు మంత్రిగా పనిచేస్తున్నారు. ఆరవ ర్యాంకు తీసుకుంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఈయన పరిపాలన మరియు మంత్రిత్వ కేటాయింపుల శాఖలను పరిశీలనలో ఉన్నారు. ఈయన 6వ ర్యాంకు తీసుకోవడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటిదాకా 6,653 ఫైల్స్ను పరిష్కరించారు. అయితే ఈయన ఒక్కొక్క ఫైల్కు 3 రోజుల 8 గంటల 18 నిమిషాల సమయం తీసుకుంటున్నారు. అయితే ఇతర మంత్రులతో పోల్చుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన తీసుకుంటున్న సమయాన్ని బట్టి చాలా బేష్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఆయనకు అనేక ఒత్తిళ్లు ఉంటాయి. అయినప్పటికీ ఆయన ఇంత తక్కువ సమయంలోనే ఒక్కొక్క ఫైల్ని చూడటం చాలా బేస్గా అని చెప్పుకోవచ్చు. అయితే 7వ ర్యాంకు తీసుకుంటే సత్యకుమార్, ఈయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఇప్పుడు పనిచేస్తున్నారు. 8వ ర్యాంక్ తీసుకుంటే నారా లోకేష్, ఈయన హెచ్ఆర్డి, ఐటీ, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ మంత్రిగా పనిచేస్తున్నారు. నారా లోకేష్ ఇప్పటిదాకా 3,669 ఫైల్స్లను క్లియర్ చేశారు. అయితే ఈయన ఒక్కొక్క ఫైలుకు గాను 3 రోజుల 14 గంటల 10 నిమిషాలను తీసుకోవడం జరుగుతుంది. 9వ ర్యాంక్ తీసుకుంటే బీసీ జనార్దన్ రెడ్డి, ఈయన రోడ్స్ అండ్ బిల్డింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ మంత్రిగా పనిచేస్తున్నారు. అది 10వ ర్యాంక్ తీసుకుంటే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, రూరల్ వాటర్ సప్లై, అడవులు మరియు పర్యావరణ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలకు ఈయన మంత్రిగా పనిచేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటిదాకా 2,001 ఫైల్స్ని చూడటం జరిగింది. అయితే ఈయన ఒక్కొక్క ఫైల్స్కి గాను 4 రోజుల 9 గంటల 43 నిమిషాల సమయాన్ని తీసుకున్నారు. 11వ స్థానం తీసుకుంటే సవిత, బీసీ వెల్ఫేర్ అండ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ శాఖకు ఈమె మంత్రిగా పనిచేస్తున్నారు. 12వ ర్యాంక్ తీసుకుంటే కొల్లూరు రవీంద్ర గారు, ఈయన మైన్స్ అండ్ జియాలజీ ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ శాఖకు మంత్రిగా పనిచేస్తున్నారు. 13వ ర్యాంక్ తీసుకుంటే గొట్టిపాటి రవికుమార్, ఈయన విద్యుత్ శాఖకు మంత్రిగా పనిచేస్తున్నారు. 14వ ర్యాంక్ తీసుకుంటే నారాయణ, అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖలకు ఈయన మంత్రిగా పనిచేస్తున్నారు. 15వ ర్యాంక్ తీసుకుంటే టీజీ భరత్, ఈయన ఇండస్ట్రీస్ అండ్ కామర్స్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖకు మంత్రిగా పనిచేస్తున్నారు. 16వ ర్యాంక్ తీసుకుంటే ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఈయన దేవాదాయ శాఖకు మంత్రిగా పనిచేస్తున్నారు. 17వ ర్యాంక్ తీసుకుంటే అచ్చెన్నాయుడు గారు, ఈయన అగ్రికల్చర్, కోఆపరేషన్, మార్కెటింగ్, యానిమల్ హస్బెండరీస్ అండ్ ఫిషరీస్ శాఖలకు మంత్రిగా పనిచేస్తున్నారు. 18వ ర్యాంక్ తీసుకుంటే రామ్ ప్రసాద్ రెడ్డి, ఈయన ట్రాన్స్పోర్ట్స్ అండ్ స్పోర్ట్స్కు మినిస్టర్గా పనిచేస్తున్నారు. 19వ ర్యాంక్ తీసుకుంటే గుమ్మడి సంధ్యారాణి, ఈమె ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్కు మంత్రిగా పనిచేస్తున్నారు. 20వ ర్యాంక్ తీసుకుంటే వంగలపూడి అనిత గారు, హోమ్ మినిస్టర్. 21వ ర్యాంక్ తీసుకుంటే అనగాని సత్యప్రసాద్ గారు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్కు మంత్రిగా పనిచేస్తున్నారు. 22వ ర్యాంక్ తీసుకుంటే నిమ్మల రామానాయుడు గారు, ఇరిగేషన్ మినిస్టర్గా పనిచేస్తున్నారు. 23వ ర్యాంక్ తీసుకుంటే కొలుసు పార్థసారథి గారు, గృహ నిర్మాణం, సమాచార అండ్ పౌర సంబంధాల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. 24వ ర్యాంక్ తీసుకుంటే పయ్యావుల కేశవ్ గారు, ప్లానింగ్, కమర్షియల్ ట్యాక్సెస్ అండ్ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా పనిచేస్తున్నారు. 25వ ర్యాంక్ తీసుకుంటే చివరిగా వాసంశెట్టి సుభాష్, లేబర్, ఫ్యాక్టరీస్, బాయిలర్, ఇన్సూరెన్స్ అండ్ మెడికల్ సర్వీసెస్ శాఖలకు మంత్రిగా పనిచేస్తున్నారు. అయితే 2024 జూలై 15 నుంచి 2025 డిసెంబర్ 9 వరకు పరిష్కరించిన ఫైల్స్, ఒక్కొక్క ఫైల్స్ తీసుకున్న సగటు సమయం వివరాలు చూసుకుంటే ఈ క్రమంలో సాంఘిక సంక్షేమ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తొలి స్థానంలో నిలవగా, రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి చివరి స్థానంలో నిలిచారు. ముఖ్యమైన కీలక హోంశాఖలో వంగలపూడి అనిత గారు ఒక్క ఫైల్ క్లియర్ చేయడానికి సుమారు 8 రోజుల సమయం తీసుకుంటున్నారు. వీరు ఇప్పటిదాకా 2,701 ఫైల్ పరిష్కరించారు. అయితే మండపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు తీసుకుంటే 669 ఫైల్స్ను
చూడటం జరిగింది. వీరు ఒక్కొక్క ఫైల్ను 15 రోజుల 19 గంటల 53 నిమిషాలు తీసుకోవడం జరుగుతుంది. వీరు ఫైల్స్ క్లియర్ చేసి పంపడానికి 15 రోజుల సమయం తీసుకుంటున్నారు అంటే ఆయన పనితీరు ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు 651 ఫైల్స్ని చూడటం జరిగింది. వీరు ఒక్కొక్క ఫైల్ను 2 రోజుల సమయం తీసుకోవడం జరుగుతుంది. అలాగే నిమ్మల రామానాయుడు గారు వీరు ఇప్పటిదాకా 1546 ఫైల్స్ అని చూడటం జరిగింది. అయితే వీరు ఒక్కొక్క ఫైల్ని చూడటానికి 2 రోజుల 7 గంటల సమయం తీసుకోవడం జరుగుతుంది. ఎన్ఎండి ఫరూక్ గారు 1512 ఫైల్స్లను ఇప్పటిదాకా చూడటం జరిగింది. వీరు కూడా ఒక్కొక్క ఫైల్ని చూడటానికి 2 రోజుల సమయం తీసుకోవడం జరుగుతుంది. బీసీ జనార్దన్ రెడ్డి గారు వీరు ఇప్పటిదాకా 1091 ఫైల్స్లను చూడటం జరిగింది. వీరు ఒక్కొక్క ఫైల్లను 3 రోజుల 21 నిమిషాలను సమయం తీసుకోవడం జరుగుతుంది. పొంగూరు నారాయణ గారు ఇప్పటిదాకా 2474 ఫైల్స్లను చూడటం జరిగింది. వీరు ఒక్కొక్క ఫైల్ను చూడటానికి 3 రోజుల 8 గంటల 12 నిమిషాల సమయం తీసుకోవడం జరుగుతుంది. అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని తీసుకుంటే వీరు ఇప్పటిదాకా 6653 ఫైల్స్లను పరిష్కరించడం జరిగింది. అయితే ఒక్కొక్క ఫైల్స్ గాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 3 రోజుల 8 గంటల 18 నిమిషాల సమయాన్ని తీసుకోవడం జరిగింది. మంత్రులతో పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా తనకు అనేక బాధ్యతలు ఉంటాయి. అయినప్పటికీ ఆయన ఇంత తక్కువ సమయం తీసుకోవడం బేష్ అనే చెప్పుకోవచ్చు. అలాగే కందుల దుర్గేష్ గారు వీరు ఇప్పటిదాకా 316 ఫైల్స్లను చూడడం జరిగింది. వీరు ఒక్కొక్క ఫైల్లను 3 రోజుల 9 గంటల 30 నిమిషాలకు సమయం తీసుకోవడం జరుగుతుంది. సత్యకుమార్ యాదవ్ గారు వీరు ఇప్పటిదాకా 3061 ఫైల్స్లను చూడటం జరిగింది. వీరు ఒక్కొక్క ఫైల్ని చూడటానికి 3 రోజుల 13 గంటల 30 నిమిషాలు తీసుకోవడం జరిగింది. అలాగే కొండపల్లి శ్రీనివాస్ గారు ఇప్పటిదాకా వీరు 269 ఫైల్స్లను చూడటం జరిగింది. వీరు ఒక్కొక్క ఫైల్ చూడటానికి 4 రోజుల 4 గంటల 53 నిమిషాల సమయాన్ని తీసుకోవడం జరిగింది. ఎస్ సవిత గారు వీరు ఇప్పటిదాకా 651 ఫైల్స్లను చూడటం జరిగింది. వీరు ఒక్కొక్క ఫైల్స్లను చూడటానికి 4 రోజుల 19 గంటల 4 నిమిషాల సమయం తీసుకోవడం జరిగింది. అనగాని సత్యప్రసాద్ గారు వీరు ఇప్పటిదాకా 2269 ఫైల్స్లను చూడటం జరిగింది. అయితే వీరు ఒక్కొక్క ఫైల్ని చూడటానికి 4 రోజుల 21 గంటల 10 నిమిషాల సమయం తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఆనం రామనారాయణ రెడ్డి గారు చూసుకుంటే ఇప్పటిదాకా 803 ఫైల్స్లను చూడటం జరిగింది. వీరు ఒక్కొక్క ఫైల్ చూడటానికి 5 రోజుల 19 గంటల 4 నిమిషాల సమయం తీసుకోవడం జరిగింది. అచ్చెన్నాయుడు గారు ఇప్పటిదాకా 2719 ఫైల్స్ చూడటం జరిగింది. వీరు ఒక్కొక్క ఫైల్స్కి గాను 5 రోజుల 22 గంటల 41 నిమిషాలను తీసుకోవడం జరిగింది. గొట్టిపాటి రవికుమార్ గారు వీళ్ళు ఇప్పటిదాకా 530 ఫైల్స్లను చూశారు. అయితే వీరు ఒక్కొక్క ఫైల్లను చూడటానికి 6 రోజుల 8 గంటల 4 నిమిషాల సమయం తీసుకోవడం జరుగుతుంది. టీజీ భరత్ గారు వీరు ఇప్పటిదాకా 548 ఫైల్స్లను చూడటం జరిగింది. ఒక్కొక్క ఫైల్ చూడటానికి 7 రోజుల 3 గంటల 39 నిమిషాల సమయం వీరు కేటాయించడం జరిగింది. వాసం శెట్టి సుభాష్ గారు వీరు ఇప్పటిదాకా 711 ఫైల్స్లను చూడటం జరిగింది. ఒక్కొక్క ఫైల్ చూడటానికి 7 రోజుల 5 గంటల 11 నిమిషాల సమయం తీసుకోవడం జరిగింది. గుమ్మడి సంధ్యారాణి గారు వీరు ఇప్పటిదాకా 545 ఫైల్స్లను చూడటం జరిగింది. అయితే వీరు ఒక్కొక్క ఫైల్ని చూడటానికి 8 రోజుల 8 గంటల 20 నిమిషాల సమయం తీసుకోవడం జరుగుతుంది. అయితే కొలుసు పార్థసారథి గారు వీరు ఇప్పటిదాకా 321 ఫైల్స్లను చూడటం జరిగింది. ఒక్కొక్క ఫైల్ చూడటానికి 8 రోజుల పాటు 18 గంటల 32 నిమిషాల సమయం తీసుకోవడం జరుగుతుంది. నాదెండ్ల మనోహర్ గారు వీరు ఇప్పటిదాకా 325 ఫైల్స్లను చూడటం జరిగింది. వీరు ఒక్కొక్క ఫైల్స్ చూడటానికి 9 రోజులు 3 గంటల 40 నిమిషాల సమయం కేటాయించడం జరుగుతుంది. అయితే పయ్యావుల కేశవ్ గారు 1586 ఫైల్స్లను చూడటం జరుగుతుంది. అయితే వీరు ఒక్కొక్క ఫైల్ చూడటానికి 11 రోజుల 3 గంటల 36 నిమిషాల సమయాన్ని కేటాయించడం జరుగుతుంది. కొల్లు రవీంద్ర గారు ఇప్పటిదాకా 912 ఫైల్స్లను చూడటం జరిగింది. అయితే వీరు ఒక్కొక్క ఫైల్ చూడటానికి 15 రోజుల 5 గంటల సమయం తీసుకోవడం జరుగుతుంది. అయితే వీరు ఫైల్స్ చూడటానికి గంటల సమయం ఎందుకు పడుతుందో అర్థం కావట్లేదు. అయితే దీనిలో వీళ్ళు మంత్రులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారనేది మనం ఇప్పుడు తెలుసుకోవచ్చు. అయితే వీరు కేటాయించిన చంద్రబాబు నాయుడు గారి ర్యాంకుల్లో ఇవి ఎంతవరకు కరెక్ట్, ఆ ప్రాంతాల్లో నివసించే వాళ్ళు ఎవరైతే మంత్రులుగా పనిచేస్తున్నారో ఆ నియోజకవర్గాల్లో వీళ్ళకి ఎంత ర్యాంక్ ఇవ్వచ్చు అని చెప్పేసి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి.